ఈరోజు ఎంత దారుణం జరిగిందంటే నా కళ్ళతో ఈ సమాజం ఎక్కడ పోతుందో అర్థం కావట్లేదు. మూగ జీవుల్ని కూడా వదలని సమాజం తయారైంది మనకి. ఆడవాళ్ళని పిక్కు తింటున్నారు, మూగ జీవులను పిక్కు తింటున్నారు. ఏం చేశాయండి అవి? నిన్ను కరిచాయా? నీ ఇంటికి వచ్చాయా? ఇంత బుద్ధ పడేస్తే, ఇంత మంచి ఇస్తే తింటాయి, లేకపోతే పడి ఉంటాయి. కచ్చగట్టుకుని ఈ సొసైటీలో ఒక వాంటెడ్గా స్కెచ్ చేసుకుని వాటిని పథకం ప్రకారంగా జిహెచ్ఎంసీ వాళ్ళని పిలుచుకొని పొద్దున నేను ఇంట్లో ఒక లేడీ, నేను ఇంట్లో పనిలో ఉన్న సందర్భంలో ఏంటో జరుగుతుందో అరుపులని బయటకు వస్తే ఈ వాళ్ళందరూ చూస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు బయటకు వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు అతి దారుణంగా చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు, మీ పిల్లలకి ఆలోచించండి. ఒక కాలు దెబ్బ తగిలితే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. అవి కూడా మూగజీవులు, వాటికి నోడ్లే, వాటికి బతకడానికి హక్కు ఇచ్చింది భగవంతుడు. వాటిని దేవుడు సృష్టించాడు మనతో సమానంగా బతకమని. దేవుడు సృష్టికి ఎదురు వెళ్ళడానికి ఎవ్వరూ ఇక్కడ తగరు, అందరికీ బతికే హక్కు ఉంది. ఫారెస్ట్లో కూడా బతుకుతున్నాయి మూగజీవులు. ఆ మూగజీవులు ఏం చేశాయి? ఇప్పుడు మనం ఈ కాంక్రీట్ జంగల్లో ఈ మనుషుల్లో బతకడానికి భయపడే రోజులు వచ్చాయి, కానీ మూగ ప్రాణుల మధ్యలో హ్యాపీగా నన్ను వదిలేయండి, నేను బతుకుతానండి ఏ ఫారెస్ట్లో అయినా. ఈ మానవ మృగాల మధ్యలో బతకాలంటే భయం వేస్తుంది మాలాంటి వాళ్ళకి. ఎంత దారుణంగా అంటే రక్తం కారుదు, చిన్న పిల్లని జాబ్స్లోంచి బ్లడ్ వస్తూ. ఇంకో క్యాస్టికేషన్ అయిందండి, వ్యాక్సినేషన్ యాజ్ పర్ ద లా జిహెచ్ఎంసీ. మీరు ఓన్లీ వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి వ్యాక్సినేషన్ చేసి యూ హ్యావ్ టు రీలొకేట్ చేయకుండా అక్కడే వదిలేయాలి, తీసుకెళ్ళిన చోట. అది జీవో తెచ్చారు అమలగారు, అక్కినేని అమలగారు తెచ్చారు. తెచ్చి ఆ తర్వాత ఈ మూగజీవులను కాపాడాలని తెచ్చారు. అది చాలా మంచి పని. ఐ అప్రిషియేట్ అమల గారు ఫర్ దట్. ఓకే, అండ్ ఐఎమ్ డూయింగ్ మై సేవా, మై పార్ట్ ఫ్రమ్ లాంగ్ టైమ్ విత్ మై బిజీ షెడ్యూల్. స్టిల్ ఈ మూగజీవులు పొద్దున నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒక పేదవాడికి అన్నదానం చేశానని, ఒక కుక్కకి ఒక మూగజీవులకి అన్నం పెట్టాం, నీళ్లు పోసి. ఇది నేరాలు ఘోరాలు అండి. నేరాలు ఘోరాలు చదువుకున్నవాడు ఆపట్లేదు ఈ సొసైటీ. కళ్ళ ముందు జరుగుతున్నవి. మార్చిలో ఒక దుర్ఘటన జరిగింది మా ఇంటి ముందు. మేము చాలా ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఒక పట్టపగలు నలుగురు దారుణంగా కొడుతున్నారు ఒక మనిషిని. అతను చనిపోవచ్చు కూడా. ఆ పరిస్థితిలో ఎవ్వరూ రాలేదు, కానీ ఈ మూగజీవులను చంపడానికి మాత్రం అందరూ స్వచ్ఛందంగా వచ్చేసారండి. అప్పుడు ఒక కంప్లైంట్ కానీ ఒక 100కి పోలీస్ చేసి ఇన్వెస్టిగేట్ చేయలేదు ఎవరు. మార్చిలో జరిగిన కంటట. సెక్యూరిటీ ఎక్కడుందండి? కరోనా ఒక దానం చేస్తూ వస్తున్నారు. మూగజీవుల నుంచి రావు, కుక్కల నుంచి రావు, కరోనా మనుషుల నుంచి వస్తుంది. బిల్డింగ్లో లాక్డౌన్లో నీ ఇంట్లో ఒక బిజినెస్ నడిపిస్తున్నావు, కమర్షియల్ కాంప్లెక్స్ లో వచ్చే పొలం జైలే జనం, ఎదురింట్లో పనివాళ్ళు, ప్లంబర్లు, కార్పెంటర్లు. మేము ఏసీ రిపోర్ట్ చేయించుకోవట్లేదు, పనివాళ్ళని ఇంట్లోకి పిలుచుకోవట్లేదు, కష్టపడి పని చేసుకుంటున్నాం పేషెంట్స్ అయ్యుండి. మాకు చేతగాక కాదు కదా. ఇలాంటి మూగ ప్రాణాలు ఏం చేశాయండి ఇంత దారుణంగా? ఈరోజు ఈడ్చుకెళ్ళి నేను జిహెచ్ఎంసీకి వెళ్ళి నేను ఈ రోజున నేను అడిగాను, క్వశ్చన్ చేశాను. వాటి అడ్రస్ లేవు అక్కడ, వాటిని చంపేసినట్టు ఉన్నారండి. చంపేస్తే మాత్రం నేను చెప్తున్నా 8 ఎక్కడి నుంచి తీసుకెళ్లారో వాటిని వదలాలి. ఇది నా డిమాండ్. వ్యాక్సినేషన్, క్యాస్టికేషన్ ఏంటండి? ఫ్యామిలీ ప్లానింగ్ ఆల్రెడీ అయిపోయిన వాటిని చిన్న పిల్లలని, పుట్టిన పిల్లలకి ఏంటండి అవి ఏం చేస్తాయి? కుంటివి, తోక తెగిపోయినవి, కాళ్ళు ఇరిగిపోయినవి, నడలేవు, ఒక అడుగు కూడా వెళ్ళలేవు, మనిషిని చూస్తే అంత దూరం పారిపోతాయి. అలాంటి వాటిని తీసుకెళ్ళి హింసిస్తారా అండి మీరు మనుషులేనా? జిహెచ్ఎంసీ దీనికి ఆన్సర్ చేయాలి. జిహెచ్ఎంసీ దీనికి ఆన్సర్ చేసి వాటిని ఆ స్టాఫ్ని my heart, this is my ప్రాణం, అవి కూడా నా ప్రాణమే. నేను ఒకే అడుగుతున్నాను, అన్నం లేక చెత్త ఇడ్చుకెళ్తాయండి. కొంచెం ఇంట్లో ఇంత అన్నం మిగులుతుంది ప్రతి ఇంట్లో, పెడితే నేరమా? This was under the car, stuck on the tire. This is castigated already. See the milk and see the testicles are not there. The female, this is a handicap. This was brutally chased by these people here in front of my gate. I say this is another handicap. See how love my love.
two puppies have been brutally killed by the GHMC with the this was pre-planned by the neighbors and the GHMC wantedly, because I'm taking care of these 9 very close. Last 10 years they're living here. I'm living here last 5 years, and they're never harmed. There's a school. All kids love them. In fact, these people wantedly hit them, wantedly, see, it's limping. Wantedly somebody broke the leg. No, come here. No, come here. Come to mommy. No, come here. So, these all are very sick. They listen to me. I give food every day here at 9-11 o'clock. All these people were enjoying the show when brutal act was going by GHMC. From here till there they gone to make it. Okay? And these 5 are with me. If anything, anybody touch these 5, anybody, this 2 handicapped, that handicapped, and these 2, and this also I rescued, this also, these 3, they left somewhere after almost 32 hours. They came running to me, all 5. It was searching for them. They are so attached to each other. So after all this, wherever they are, they come to me running. They are a family. They won't leave me and go. Okay? They never leave me and go. So first time, wherever you leave them around surroundings, they will come back. My NGO social workers are witness to it, eyewitness. These 5, now anybody touch, the colony people and the GHMC are responsible. Already out of which 2 puppies they killed and 2 are missing. See this limping? This also I rescued here. In the last minute almost, no. They are living here 5-10 years now. By birth. Intentional planning, pre-planned and killing, a brutal murder happened of the animal killing is not accepted anymore, anywhere, across Hyderabad, across India, across anywhere. This is, I totally condemn the act, brutal act, and the government is answerable, the neighbors are very well answerable to this act. There is no safety for women, there is no safety for the animals, the innocent animals. This is very, very, very brutal act, cruel act. We need justice. Till we need justice, till we get justice, we keep fighting to any extent. Dear Maneka Gandhi ji, dear Amla Kinini, I address everybody. Please, there is a scam, in the name of lifting the GHMC, there is no accountability. How many they are lifting, how many they are not accounting. The colony people are enjoying the street dogs are lifting them, castigating in the name of vaccination. They are killing, they are not leaving them back. Puppies, handicapped, castigated, operated ones also. So now onwards we want every accountability of how many dogs in each street. Every volunteer from each street have to come forward and take the responsibility, work against the animal cruelty who is acting against. So I demand and I request everybody to come forward in every street as a volunteer, entire colony and entire Hyderabad, entire India. Thanking you, and I look forward for your support.